అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సోమవారం సుప్రీంకోర్టులో కేసుపై విచారణ జరిగింది. పాత సిట్ దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పటిష్టమైన కొత్త 3 మెంబర్ సిట్ ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. లక్నో రేంజ్ ఐజీ కిరణ్ సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సభ్యులుగా డిఐజీ సోమెన్ వర్మ, ఎస్ఎస్పి గౌరవ్ గ్రోవర్ ఉన్నారు. ఆర్థిక లావాదేవీల పరిశీలనకు ప్రత్యేకంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది. 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం ఎంట్రీతో విరాళాల గోల్మాల్పై మరింత వేగవంతమైంది విచారణ. అలాగే అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు జోక్యంతో దర్యాప్తు వేగవంతమైంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మునుపటి సిట్ దర్యాప్తు తీరుపై అసంతృప్తి చెందినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు దర్యాప్తు కోసం మరింత పటిష్టమైన కొత్త సిట్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేసు యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ స్థాయి పోలీసు అధికారులతో కూడిన ఈ నూతన దర్యాప్తు బృందాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నూతన సిట్ను రంగంలోకి దించింది. లక్నో రేంజ్ ఐజీ కిరణ్ సింగ్ ఈ బృందానికి చీఫ్గా వ్యవహరించనుండగా డిఐజీ సోమెన్ వర్మ మరియు ఎస్ఎస్పి డాక్టర్ గౌరవ్ గ్రోవర్లు సభ్యులుగా ఉంటారు. ఫైనాన్షియల్ లావాదేవీలు, లెక్కలను పక్కాగా పరిశీలించడానికి ఈ సిట్లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఉండాలని సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి 2 వారాల్లోగా తమ మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాయి. స్వయంగా సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తూ ఉండటం విశేషం. జూన్ 2026లో ప్రారంభమైన ఈ విరాళాల దొంగతనం ఉదంతం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. విరాళాల బాక్సుల నుంచి నగదు, విలువైన వస్తువులు మాయమయ్యాయంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలతో ఈ వివాదం తెరపైకొచ్చింది. లోకల్ పోలీసుల దర్యాప్తు తీరుపై సందేహాలు వ్యక్తమవడం, రాజకీయ ఒత్తిళ్లు పెరగడం, ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉదంతాన్ని ఎలాంటి రాజకీయాలకు వాడుకోకుండా కేవలం ఒక క్రిమినల్ కేసుగానే చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 79,85,000 రూపాయల నగదుతో పాటు పలు విలువైన వస్తువులను రికవరీ చేశారు. ప్రస్తుతం ట్రస్ట్ సభ్యులు, క్యాష్ కౌంటింగ్ సిబ్బంది, అలాగే సిబ్బంది నియామక ప్రక్రియపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో విరాళాల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా చూడాలని, ట్రస్ట్ సభ్యులు డొనేషన్ రసీదులను పకడ్బందీగా సంరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొత్త సిట్ ఇచ్చే మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.